హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవి ప్రకు. అంతా ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఈరోజు మన వీడియో ఏంటంటే, ఈ సడన్గా ఇప్పుడు గెస్ట్లు మన ఇంటికి వస్తే మనం ఏం చేయాలా అనేసి అనుకుంటాం కదా. నార్మల్గా షాప్స్లో ఉండే షాప్ నుంచి తెచ్చుకునే స్వీట్స్ అయితే మనం సర్వ్ చేస్తాము. ఇది కాకుండా చాలా ఈజీగా మనం ఇంట్లో చేసుకొని మన ఇంట్లో మన చేతులతో చేసి వాళ్ళకి పెడితే అది చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది కదండి. సో అందుకనేసి మీకు చాలా ఈజీగా పాయసము చెప్తున్నానమాట. యాక్చువల్గా మనం నార్మల్గా పాయసం చేయాలంటే చాలా ప్రొసీజర్ ఉంటుంది కదా. సేమియా రోస్ట్ చేసుకోవడం, ఈ జీడిపప్పు బాదాం అన్నీ రోస్ట్ చేసుకోవడం, ఇదంతా ఉంటుంది. పాలు కాగపెట్టుకోవాలి. సో ఇంత ప్రొసీజర్ లేకుండా ఇన్స్టా పాయసం వితిన్ 5 మినిట్స్లో, అది కూడా చాలా టేస్టీగా మనం ఇంట్లో చేసిన విధంగానే పాలతో చేసినట్లు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. దీనికి గాను మనం ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఇన్స్టా పాయసం మిక్స్ అనేసి నందిని పాలలో చిక్కుతుందనమాట. సో ఇది ఒక ప్యాకెట్ వచ్చి 200 గ్రామ్స్ ఉంటుంది. ఈ 200 గ్రాముల ప్యాకెట్ 90 రూపాయలు అనమాట. ఇది మనం హాఫ్ లీటర్ వాటర్కి చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 ప్యాకెట్స్ చేస్తున్నాను. సో నేను 1 లీటర్ వాటర్కి చేస్తున్నాను అనమాట. అంతే అండి, దీనికి ఇంకా వేరే ఏం అవసరం లేదు. ఆ ప్యాకెట్ వాటర్ అంతే. ఇప్పుడు మనం ఈ 1 లీటర్ నీళ్ళని బాగా కాంచుకోవాలి. బాగా వేడయ్యాక ఇలా చిన్న చిన్న బుడుగులు వచ్చేటప్పుడు మనం ఈ ప్యాకెట్ అందులోకి వేసి కొంచెం ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కొంచెం లైట్గా మంట తగ్గించి దాన్ని బాగా మిక్స్ చేసుకుంటూ ఒక 5 మినిట్స్ బాయిల్ చేస్తే చాలండి. అంతే, చాలా ఈజీగా, చాలా టేస్టీగా, చాలా మిల్క్ ఫ్లేవర్గానే ఉంటుంది. పాలతో చేసినట్లే మనం ఇంట్లో పాలతో చేస్తే ఎలా ఉంటుందో అంతే టేస్టీగా ఉంటుంది. ఇందులోనే జీడిపప్పు, ద్రాక్ష ఇవన్నీ కూడా యాడ్ చేసి ఉంటారనమాట. యాలకి కూడా మనం వేయాల్సిన అవసరం లేదు. ఆ ఫ్లేవర్ కూడా ఉంటుంది. మనమైతే ఏం వేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ వాటర్, ఈ ప్యాకెట్ ఉంటే చాలన్నమాట. ఇంతే ఫ్రెండ్స్. ఈ చిన్ని వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ టు మై వీడియో. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.